Good morning to all leaders. Good morning, entire MSR Association team Pandkor. సో ముందుగా నాకు జన్మలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి, విద్యా బుద్ధులు నేర్పినటువంటి నా గురువులకి, అలాగే ఈ వెస్టర్న్ సిస్టంలో ఐడి ఇచ్చినటువంటి నా అప్లైనర్, నా ఫ్రెండ్ రమేష్ చింపల్లికి, అలాగే ఈ చిన్న సక్సెస్లో ప్రతినిత్యం నా వెన్నంటూ ఉండి సో నాకు మెలకువలు నేర్పుకుంటూ కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తున్నటువంటి అవర్ గ్రేట్ లీడర్, మై మెంటర్ పాండ్ సార్, బీబీ మేడం, అలాగే ఆపదలో ఎన్నోసార్లు నేనున్నాను అంటూ అభయహస్తం ఇచ్చినటువంటి అర్చన మేడం, అలాగే నా టాప్ అప్లైనర్స్ లహరి నరేందర్ సార్, జంగే సార్, అలాగే సంతోష మేడం, లావణ్య మేడం, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. జన్మనిస్తే సో ఈ వెస్టర్న్ సిస్టమ్ అనేది నాకు ఒక ఆర్థిక జన్మనిచ్చినట్టే, లేదంటే 3 తరాలకు నాకు పునర్జన్మనిచ్చినట్టే. సో ప్రతి ఒక్క లీడర్ కి ఈ చిన్న సక్సెస్ లో నాకు భాగస్థులైనటువంటి ప్రతి ఒక్క లీడర్ నేను సో పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రైట్. సో నా పేరు బాలం వెంకటేష్. అది యాక్చువల్గా సంస్థ నారాయణపూర్ మండల్, గుజ్జా విలేజ్. సో పై చదువుల నిమిత్తం అలాగే ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉంటాను. సో బిఫోర్ వెస్టేజ్ నేను ఒక చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ సార్ మాది. సో మా నాన్నకి, అమ్మ నాన్నకి 4 అన్నదమ్ములు మేము. సో అయినా నా ముందు ఉన్నటువంటి 2 బ్రదర్స్ జస్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్ చదువుకొని వాళ్ళ జాబులు ఏమంటారు చదువులు మానేసి సో కుల వృత్తులు రకరకాల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న సమయంలో సో చిన్నతనం నుంచి, బాల్యం నుంచి సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంటి పరిస్థితులన్నీ పేదరికంతో ఉన్నటువంటివి. సో తాత తెలియదు, మేము మా తండ్రి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిందని. సో తాత 0 అని విన్నాను. కనీసం ఉండనీకే ఇల్లు కూడా అతను చూపించలేకపోయింది అనేది సో నా తండ్రి గారి మాటల్లో విన్నాను నేను. అలాగే నా తాత పోయిన తర్వాత నా తండ్రి బాధ్యత తీసుకొని సో కుటుంబ బాధ్యత చిన్నప్పటి నుంచే కష్టాలు పడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. సో ఈ రోజు ఎంతో కొంత చదివిద్దామన్నా కానీ నా పైన ఉన్నటువంటి 2 ఎవరు కూడా చదువుకోలేదు. సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకే వచ్చి అయిపోయారు. సో నేను కొంచెం వాళ్ళ భయానికే నా చదువుకుంటూ సో అలా విలేజ్ లోనే 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే చౌటుప్పల్లో డిగ్రీ. అక్కడ తర్వాత సో నేను చదువుకున్న సమయంలోనే రకరకాల పనులు చేశాను. మా నాన్న చిన్నప్పటి నుంచి ఒక వర్డ్ చెప్తుండేవాడంటే, మనిషి అన్నాక అన్ని పనులు చేసి వెళ్ళరు అని చెప్పేసి. సో అన్ని పనులు చేయాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో వ్యవసాయం, అలాగే ఏమంటారు కూలి పని, మా కులం గొర్రెల కాసిన, ట్రాక్టర్ పని చేసిన, ప్లస్ లారీ క్లీనర్ పోయిన, అన్ని రకాల పనులు నేను చేశాను సార్. సో డ్రైవింగ్ వచ్చు, వ్యవసాయం వచ్చు, సో కులవృత్తి వచ్చు, అన్ని వచ్చినప్పటికీ కూడా సో సక్సెస్ అనేది ఇక్కడ లేదు అని అనిపించింది సార్. సక్సెస్ ఇక్కడ లేదు అనిపించింది. చాలా డిప్లొమాటిక్ గా ఆలోచించేవాడిని. సో ఎన్నో పండుగలకి, పబ్బాలకి సో మాకు వాళ్ళకి నా తల్లిదండ్రులు ఉన్న పరిస్థితులకు సో మాకు పెద్దగా ఏమంటారు బట్టలు కానీ, లేదంటే సో ఏమంటారు దసరాకి, దివాళికి అట్లా టైంలో సో బాంబులు అంటే టపాకాయలు ఊరేయించాలన్న అట్లాంటిది. సో ఒక్క వ్యక్తికి కాదు, 4 కోనించాలి, 4 అంటే మా స్తోమత లేదని చెప్పేసి. సో ఇట్లాంటి సమయంలో చాలా ఇబ్బంది పడుతున్న టైంలో ప్రతిసారి ఆలోచించేది, సో ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను, వేరే ఇంట్లో పుడితే బాగుంటుంది అని చెప్పేసి. సో అది సర్టన్ ఏజ్ వరకు. సో తర్వాత నాకు నేను డిసైడ్ అయ్యాను, ఈ లైఫ్ నాకొద్దు. సో నెక్స్ట్ నా తర్వాత వచ్చే జనరేషన్ నా పిల్లలకు కూడా ఉండదు అని చెప్పేసి సో కొంచెం ఇన్నోవేషన్ గా ఆలోచన స్టార్ట్ చేసి సో రకరకాల పనులు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా నాకు ఆశించినంత స్థాయిలో అంటే నేను సెటిల్ అవుతాను, నేను అనుకున్నట్టుగా ఈ పేదరికం నుంచి బయటపడాలి అంటే ఏవి చేసినా గానీ కాదు అని చెప్పేసి సో డిగ్రీ అయిపోయిన మరుక్షణమే ఇమ్మీడియట్లీగా నేను హైదరాబాద్, అమ్మా నాన్నకి చెప్పకుండా హైదరాబాద్ వచ్చాను. సో పై చదువులు ఏదైనా చేయాలి, ఖచ్చితంగా ఏదైనా చేయాలంటే ఊర్లో ఉంటే సాధ్యం కాదు ఇది. సో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో సో నాకు సూపర్ సీనియర్ అయినటువంటి మా ఫ్రెండ్ ద్వారా సో బీసీ హాస్టల్లో
సో షెల్టర్ తీసుకొని మళ్ళీ ఊరెళ్ళి సో పూర్తి స్థాయిలో నేను హైదరాబాద్కి వెళ్తూ ఇట్లా చదువుకుంటున్నా అని చెప్పేసి స్టార్టింగ్ లో సో బీఈడి అంటే బాగా ఫేమస్ ఉండే అప్పుడు. సో షార్ట్ టర్మ్ బీఈడి కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం షార్ట్ టర్మ్ తీసుకుంటున్నా. సో బీఈడి రాలేదు. సో అట్ ద టైంలోనే నాకు ఒక ఫ్రెండ్ ఏం చెప్పాడు అంటే, ఖాళీగా ఉండి ఏం చేస్తావు బ్రదర్, స్పోకెన్ ఇంగ్లీష్ రామకృష్ణ మఠ అనేది ఉంటుంది దోమలగూడలో. సో అక్కడికి వెళ్ళు, ఇంగ్లీష్ నేర్చుకుంటావు, కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనిషి అంటే లైఫ్ ఏంటో నేర్స్తారు వాడు అని చెప్పి. సో నేను అప్పటిదాకా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎలా అంటే మా విలేజ్ ఒక స్మాల్ రిమోట్ విలేజ్, అంటే ఒక చిన్న ఊరు ఒకప్పుడు, ఇప్పుడు కాదు ఒకప్పుడు నేను వచ్చినప్పుడు 2006. సో బస్సు సౌకర్యం కూడా పెద్దగా లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పెద్దగా లేదు. సో ఊర్లో ఫోన్ ఉంటే గ్రేట్. సో అట్లాంటి ఏరియా నుంచి వచ్చినప్పుడు సో హైదరాబాద్ పోటీ ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఖచ్చితంగా కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. సో నేర్చుకోవాలి అంటే దానికి కావాల్సిన నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఇప్పటికిప్పుడు ఎవరు నేర్పుతారు, ఎట్లా నేర్పుతారు అంటే, సో ఎదుగుతున్న సమయంలో నా ఫ్రెండ్ ఒక అతను అడ్వైజ్ చేస్తే సో రామకృష్ణ మఠంలో జాయిన్ అవుతూ, సో నేను అక్కడ లాంగ్వేజ్, సో మనిషి బ్రతకడం ఇలా ఏంటి, సో అక్కడ హ్యూమన్ ఎక్సలెన్స్ మీద ఉన్నటువంటి జరిగిన సెషన్స్ ఎన్నో మోటివేషన్స్ తీసుకుంటూ, సో నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ, సో అట్ ద టైం సో ఐసెట్ లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఐసెట్ వచ్చిన తర్వాత సో నేను కాలేజ్ లో ఎంబీఏ జాయిన్ అయ్యి, ఎంబీఏ అయిపోయిన తర్వాత సో ఎంబీఏలో పరిచయమైనటువంటి ఫ్రెండే ఈ రోజు నాకు ఐడి ఇచ్చినటువంటి ఫ్రెండ్. సో మేమిద్దరం, రమేష్ సార్ నేను ఇద్దరం, అలాగే నాతో పాటు నా డౌన్ లైన్ ఉన్నటువంటి శ్రావణ్ సార్, మేమందరం ఎంబీఏ ఫ్రెండ్స్. రైట్, ఎంబీఏ అయిపోయిన తర్వాత సో అందరిది ఆల్మోస్ట్ చిన్న చిన్న కుటుంబం అవి, పేదరికంతో వచ్చినటువంటివి. శ్రావణ్ సార్ కానీ, రమేష్ సార్ కానీ, సో నాది కానీ, అందరం చెప్పాలి అంటే గట్టి కొడితే ఎవ్వరు కూడా ఒక సెట్ టెస్ట్ పేపర్స్ కొనేంత స్తోమత లేనటువంటి వ్యక్తులం. సో అట్ ద టైంలో సో కొన్ని టెస్ట్ పేపర్లు ఒక పర్సన్ తీసుకోవడం, కొన్ని టెస్ట్ పేపర్లు ఒక పర్సన్ తీసుకొని కొనుక్కొని ఒక్కొక్క లెసన్ ఒక్కొక్కరు, అంటే ఒక్కొక్క చాప్టర్ కొంతమంది చదువుకొని డివైడ్ చేసుకొని వచ్చి మళ్ళీ పార్కులలో కూర్చొని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే ఓవరాల్ గా ఇట్లా డిస్కస్ చేసుకుంటూ, ఆ డిస్కస్ చేసిందే పోయి ఎగ్జామ్స్ రాసినటువంటి రోజులు సార్ అవి. సో ఎలాగో అలాగా సక్సెస్ఫుల్ గా ఎంబీఏ అయిపోయింది. సో అప్పుడే స్టార్ట్ అయింది మా యొక్క జీవితం. అదేం సినిమాలో కమల్ హాసన్ సినిమాలో ఉన్నటువంటి కష్టాలు. ఎన్నో ఐటీ కంపెనీలకు మేము ఉద్యోగాలకు వెళ్ళాము రెజ్యూమ్స్ పట్టుకొని. సో చాలా 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 రకాల రీజన్స్ తోటి పోతూ ఉండేది. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది లాస్ట్ రౌండ్ లో ఒకటే ఒక రీజన్ తోటి హెచ్ఆర్ రౌండ్ లో పోయడం జరిగింది. కారణం ఏంటి అంటే, నువ్వు యాక్చువల్లీ నేను డిగ్రీ ఇంటర్మీడియట్ సిఈసి, డిగ్రీ బిఏ, సో మళ్ళీ ఎంబీఏ. అక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు అన్నట్టు, నువ్వు బిఏ చేసి ఎంబీఏ చేసావు, సో నేను బీకామ్ గ్రాడ్యుయేట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇస్తాను కదా, నీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి. సో బిఏ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, సో నేను డిగ్రీకి రాగానే మా ఇంట్లో మా నాన్న వ్యవసాయం పెట్టాడు. వ్యవసాయం పెట్టి ఏమన్నాడు అంటే, సో నువ్వు చదువుకుంటావా వ్యవసాయం చేస్తావా నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నా, కానీ వ్యవసాయం చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి చేస్తే, సో బీకామ్ కంప్యూటర్స్ అయితే అవుతుంది, రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళాలి, సో బిఏ అయితే ఆడుతూ అడపదడుపు వెళ్దాం నడుస్తుంది అని చెప్పేసి ఆ 3 ఏళ్ళు అలా బిఏ తీసుకోవడం జరిగింది. సో ఒక రీజన్ తోటి సో ఆ జాబ్ ప్యాక్సెట్, క్యాప్జిమ్ని, ప్రాక్టికల్ డెప్యూటన్, ఇట్లా చాలా కంపెనీస్ కి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కి వెళ్ళినాం. సో వెళ్ళిన సమయంలో మరొక రోజు నాకు మెయిల్ వచ్చిన సమయంలో, ఆ మెయిల్ ఏంటి అంటే, సో ఇద్దరం కలిసి, నేను రమేష్ సార్ ఇద్దరం కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఎలాగో రూమ్ లో కదా అని చెప్పి సపోర్టింగ్ ఉంటారు. ఆ రోజు నాకు ఇవ్వకుండా తనకే ఎందుకు జాబ్ ఇచ్చారు అంటే, ఆడ మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే, సో నాది బిఏ బ్యాక్గ్రౌండ్, సార్ది బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో అట్లా ఆ రోజు నేను ఒక జనరేషన్ కి అవకాశం ఇస్తే, ఈ రోజు నాకు 3 తరాల జనరేషన్ కి అవకాశం ఇచ్చిండు నా ఫ్రెండ్. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మై డియర్, థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడే అదే క్షణంలో కొంచెం మీడియా అంటే నాకు చాలా ఇష్టం ఉండే. సో ఆ ప్యాషన్ తోటే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, సో ఇంటి దగ్గర కూడా 4 స్టార్ట్ అయింది. సో చదువు అన్నావు, చదువు అయిపోయింది, ఏం చేస్తావు, ఖాళీ ఉంటున్నావు, సో అని చెప్పేసి అనడం జరిగింది. ఆ క్షణంలోనే ఏదో ఒక టెంపరరీగా సో నేను ఒక జాబ్ చేస్తాను అని చెప్పేసి మీడియాలో జాయిన్ అయ్యి, యాక్చువల్గా నేను జాయిన్ అయింది ఏమంటారు న్యూస్ రీడర్ గా వెళ్ళాను. కొంచెం నాది వాయిస్ బేస్ సరిపోదు అని చెప్పేసి నాకు సేల్స్ అడ్వర్టైజ్మెంట్ లో నాకు అవకాశం రావడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది సార్ నా జర్నీ. ఎక్కడ అంటే సిటీ కేబుల్. సో సిటీ కేబుల్ లో నా ప్రస్థానం స్టార్ట్ అయింది.
సో సిటీ కేబుల్లో ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి, సో ఎలా అంటే అప్పటిదాకా మీడియా అంటే ఒక రకంగా అనుకున్నాను, కానీ అక్కడ స్టార్ట్ అయింది కష్టం. నిజంగా ఎంత డిఫికల్ట్, ఎంత ఇదో నాకు కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ నిలబడి, సో మంచి సక్సెస్ చేసుకుంటూ అంతనే, సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్ని కష్టాలు నష్టాలు భరించుకుంటూ ముందుకెళ్తూ, సో గెలవాలి అనే తపన నాలో ఉన్నది ఖచ్చితంగా. ఏది ఏమైనా, సో ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఎదురొడ్డి నిలబడాలి. ఎందుకంటే మేము నిజంగా నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, సో రామకృష్ణ మఠ్, వివేకానంద స్ఫూర్తి. సో ఆ వర్డ్స్ ఎన్ని అంటే అన్ని దక్కులు చుట్టుముట్టి ఏకమైన మధ్యలో నువ్వు ఒక్కని ఉన్నా గానీ అదరకూడదు, బెదరకూడదు అనేది ఆ ధీరత్వమైనటువంటి వర్డ్స్. సో మమ్మల్ని ఎంతగానో మోటివేట్ చేస్తుండేది. సో ఎక్కడ కూడా నేను ఐ నెవర్ స్టెప్ బ్యాక్ అన్నట్టు నిలబడితే, సో సక్సెస్ అవ్వకుంటూ రకరకాల ఛానల్స్ లో, సో అదే ఛానల్లో ఉంటే సో నా కెరీర్ గ్రోత్ రాదు అని చెప్పేసి సో ముందుకెళ్తూ, సో రకరకాల ఛానల్స్ లో సివిఆర్, 6 టీవీ, V6 అట్లా, తర్వాత జీ తెలుగు, సో ఇవి అన్ని చేస్తున్నప్పటికీ కూడా నాకు ఆశించిన స్థాయిలో ఆ ఇన్కమ్ రావట్లేదు. సో ఇది కాదు నేను ఎంచుకున్నది, ఇలా అయితే నా పేదరికం ఎలా ఇది అవుతుంది, సో నేను కూడా కలలు అన్నటువంటి లైఫ్ ఇది కాదు అని చెప్పేసి పార్ట్ టైం గా రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాం. అది కాకుండా ఛానల్స్ ని ఓన్ గా అందులో ఉన్న కొలీగ్స్ ముగ్గురం కలిసి ఛానల్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆన్ అండ్ యావరేజ్ గా నాకు సాలరీ 80,000 ప్లస్ ఆన్ అండ్ యావరేజ్ ఇది ఒక 1.5 దాకా ఇన్కమ్ మంత్లీ ఉంటుండే. సో అదే టైంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా సో మా సాలరీస్ ఆగినాయి. ఈవెన్ మేము పెట్టినటువంటి ఛానల్స్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ రెవెన్యూ కూడా ఆగిపోయింది. సో అప్పుడు అసలైన సినిమా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇన్ని రోజులు నేను ఓకే సేఫ్ అనుకున్నాను, కానీ ఇది కాదు కదా. సో ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు రూపాయి కూడా అందం లేని పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి కొంచెం ఏదైనా చేయాలి అని చెప్పేసి సో ఎదుగుతున్న సమయంలో రకరకాల చేస్తూ వెళ్తున్న సమయంలోనే సో మా ఫ్రెండ్ MBA క్లాస్మేట్ రమేష్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. సో వెస్టేజ్. సో ఒక రోజు అందరూ సరదాగా బయట కలిసినప్పుడు సో నా ఫ్రెండ్ అంటే నేను చాలా నవ్వాను. అసలు పేరు బాగలేదురా, పేరు మార్చుకొని రా అన్నట్టుగా. ఎందుకంటే ఎంతో కొంత మీడియాలో చేస్తున్నాం కదా, సో సెలబ్రిటీస్, రెండవది పొలిటీషియన్స్, సో వాళ్ళందరినీ మీట్ అవుతూ ఉంటాం. కొంచెం ఆ హోదా వేరే ఉంటది. సో బయట రోడ్ మీద కానీ పోలీసు వాళ్ళు ఆపినట్టు అట్లా. సో ఆ కొంచెం ఆ తల బెరుసుతనం తోటి కొంచెం అలా మాట్లాడడం జరిగింది. ఎందుకంటున్నానంటే ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సో మీడియాలో చాలా చూస్తూ ఉంటాం మేము. పొద్దున్న లేస్తే ఇట్లాంటివి ఎన్నో కథనాలు వస్తూ ఉంటాయి. వీడిని మంచులు, వాళ్ళు మంచులు, ఇన్ని కట్టించరు, అన్ని కట్టించరు అని చెప్పేసి. సో నేను వినలేదు, వినడానికి కూడా ఆసక్తి చూపలేదు. సో అలా నా ఫ్రెండ్ అప్పటికి అతను నేను చేస్తున్నాను చెప్పలేదు, కానీ నాతో డిస్కస్ చేసిండు. చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ ప్రపోజ్ చేసిండు. వెంకట్ ఇట్లా అనుకున్నాం కదా మనము వస్తే దాని గురించి కొంచెం తెలుసుకో అంటే లేదని చెప్పేసిన. సో అలానే ర్యాండమ్లీ కాల్ చేస్తూనే ఉన్నాడు. ఒక రోజు చేశాడు, మధ్యాహ్నం 2 గంటలకు కాల్ చేసి, వెంకట్ ఈ రోజు కలుద్దాం ఒకసారి, టైం ఏమంటే సర్లే వీడు వచ్చేది ఉందా చేసేది ఉందా, వాడు ఉండే చోటుపల్ల నేను ఉండేది హైదరాబాద్ అని చెప్పేసి ఓకే రా కలుద్దాం అన్న. సో ఎక్కడ కలుద్దాం అంటే పనమాకు వచ్చేసి అని చెప్పిన. ఆల్మోస్ట్ అతను 3 గంటలకి 4 గంటలకు వచ్చాడు సార్. 3-4 గంటలకు వచ్చి నా కోసం ఆఫీస్ లో ఏం పని లేదు. సో నేను వచ్చినాను ఫోన్ చేయగానే నాకు స్టార్ట్ అయింది, వీడు ఎందుకు వచ్చిండు రాడనుకున్నానే అని చెప్పేసి అనుకున్న సమయంలో సో అట్లనే టైం వేస్ట్ చేస్తూ అప్ టు 9:30 వరకు వెయిట్ చేసింది సార్. సో 9:30 వరకు చేస్తూ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. సో ఎలా అంటే పట్టు వదలని విక్రమార్కులాగా కాల్స్ కొడుతూనే ఉంటే, సర్లే పాపం ఫ్రెండ్ కదా, ఎన్నో ఏళ్ళ నుంచి దోస్తానం ఉన్నది, ఏదేమైనా సరే వాడు ఏం చెప్తాడు ఏమో పక్కకు పెట్టాడు, సో కలిస్తే బాగుంటది అని చెప్పేసి వెళ్ళాను, కలిశాను. సో ప్లాన్ ఏదో చెప్పాడు. సో నేను ఏది కూడా వెళ్ళలేదు సార్. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, సార్ వాడు ఇప్పటిదాకా వెయిట్ చేశాడు, సో తను అడిగింది ఏదో ఇయ్యాలి అంతే. సో అతను ఏమన్నాడు అంటే అంతా చెప్పాడు, ఓకే బాగుంది ఏం చేయాలి మరి అంటే, సో ఒక ఆధార్ కార్డు ఇయ్యన్నాడు. ఆధార్ కార్డు ఇచ్చాను, ఐడి క్రియేషన్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఒక వారం రోజులు వదిలేసి ప్రొడక్ట్స్ కొను. ఇదేంద్రా బాబు ఈ ప్రొడక్ట్స్ ఏంటి నాకేంటి అని చెప్పేసి నేను అన్నాను. బలవంతంగా చేసినా కానీ నేను వినలేదు. అలాగే అప్పుడే బూత్ క్యాంప్ బూత్ క్యాంప్ నాకు ఏం తెలియదు జనరల్ గా. సో బూత్ క్యాంప్ ఉంది ఇట్లా రా అని అంటే, ఐడి చేయడమే గ్రేట్ రా అంటే, నువ్వు నన్ను బూత్ క్యాంప్ రా అంటే 2 రోజులు నాతో కాదురా అని చెప్పేసిన. సో బూత్ క్యాంప్ పోయి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే సార్, ఆ రోజు సండే. సో సండే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయినట్టున్నారు. సో మన మధ్యాహ్నం 1 గంటలకి సైదుల్ సార్ది 5:30 DLCP లో మీటింగ్ ఉన్నది. ఆ రోజు మార్నింగ్ నుంచి
కాల్ స్టార్ట్ అయినాయి. అంటే ఒక 10 గంటల నుంచి కాల్ స్టార్ట్ అయినాయి. కొడుతూనే ఉన్నాడు ఇక. సో జనరల్ గా జాబ్ హోల్డర్ ని ఎలా ఉంటాడు అంటే లైఫ్ స్టైల్ వస్తుంది, కంఫర్ట్ జోన్ లో ఉంటాడు, రిస్క్ తీసుకోనిక రెడీగా ఉండడు. సో నేను కూడా అట్లాంటి సిచ్యువేషన్ లో, ఎందుకంటే అసలే డబ్బులు ఇదంతా చెత్త, నాకు ఒపీనియన్ అంతా వేరుగా బ్యాడ్గా ఉండే. సో అట్లాంటిది ఇతను కొడుతూనే ఉన్నాడు, కాల్స్ కొడుతూనే ఉన్నాడు. ఆదివారం పూట ఫ్యామిలీ తోటి ప్రశాంతంగా నచ్చింది ఏదో తినాలి వండుకొని అని చెప్పేసి అనుకున్న సమయంలో కొడుతూనే ఉన్నాడు. ఈ అప్లోడ్ కూడా ఇంతకంటే ఘోరం చేయడు అని చెప్పేసి సో కాల్ ఎత్తి మాట్లాడి, సో కాల్ కట్ చేయకుండా నువ్వు కొంచెం స్టోర్ కి వచ్చి కూర్చో ఖచ్చితంగా. సో నువ్వు ఎంత తెలుగులోనూ అయినా కానీ నేనేందో చెప్పింది వినకుండా నువ్వు ఎన్నిసార్లు అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసి అతను అన్నాక సో పోయి కూర్చొని విన్నాను. సో ఎంత నెగిటివ్ మైండ్ సెట్ తోటి లీడర్స్ వినండి. సో ఎంత నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నానంటే ఆ రోజు చాలా హౌస్ ఫుల్, అంటే హాల్ ఫుల్ అయిపోయింది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చినటువంటి లేడీస్ ని చూశాను. సో నాకేదో ఏమంటే ఇది ఎంత జనాలను మోసం చేసేలా ఉన్నది, ఖచ్చితంగా దీన్ని తీసుకుపోయి లోపల అంటే పిఎస్ లో పట్టేయాలి, మీడియాలో ఇలా కథనాలి, అట్లాంటి ఇంటెన్షన్ తోటి మొత్తం రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాం. సో జనరల్ గా మనకు లీడర్స్, అక్కడ సక్సెస్ అయినటువంటి లీడర్స్ కొన్ని టెస్టిమోనియల్ చెప్తున్న సమయంలో కొంతమంది లీడర్స్ చెప్తూ ఉన్నారు, ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటే మాకు హెల్త్ వచ్చింది అని చెప్పేసి. అందులో నాకు ముఖ్యంగా కనెక్ట్ అయింది సో గ్యాస్ పెయిన్. సో 4 సంవత్సరాల నుంచి నాకు ఉన్నటువంటి గ్యాస్ పెయిన్ గురించి నేను ఇది సఫర్ అవుతూ ఉన్నాను, రకరకాల ఏవి వాడినప్పటికీ కూడా, రైట్. సో అట్లాంటి సమయంలో నా ఫ్రెండ్ తీసుకుపోయిన మీటింగ్ లో కొంతమంది లీడర్స్ ఇందులో ఉన్నటువంటి కుకింగ్ ఆయిల్ వాడుకుంటే గ్యాస్ పెయిన్ పోయింది అని చెప్పేసి. సో కుకింగ్ ఆయిల్ వాడితే గ్యాస్ పెయిన్ పోయింది అంటే ఏం కుకింగ్ ఆయిల్ అనేది, సో కొంచెం ఇది నాకు రిలేటెడ్ అని చెప్పేసి సో వీడియో ఆఫ్ చేసి కొంచెం కాలు మీద కాలు వేసుకున్నటువంటి సిచ్యువేషన్ నుంచి కాల్ తీసి సో వినడం స్టార్ట్ చేశాను. సో ఇంకొక లీడర్ వచ్చి రకరకాలుగా చెప్తూ ఉన్నారు, ఇది ఏదో మంచి సబ్జెక్ట్ లానే ఉంది అని చెప్పేసి సో బ్యాక్ నుంచి ఫ్రంట్ కి వెళ్ళిపోయాయి. సో నా అప్లైనర్ అప్పటికి జనరల్ గా మనం అందరం కొత్తగా తీసుకొచ్చిన వ్యక్తులను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో మనం మూవ్ అయ్యే విధానం బేస్ చేసుకుని మన అప్లైనర్ రెస్పాండ్ అవుతాడు. సో నేను ఎప్పుడైతే ముందుకు వెళ్ళినో రైట్, నా ఫ్రెండ్ రిలాక్స్ అయిపోయింది, ఈయనకి ఎక్కింది అని చెప్పేసి సో తన వెనుకకి వెళ్ళిపోయింది ఇక. సో ఆ సెషన్ అయిపోయేంత వరకు నేను అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదు, 5 నిమిషాలు విని నచ్చలేదని వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిని 5 గంటల వరకు అలానే కంటిన్యూగా కూర్చున్నాను సార్. కూర్చున్న తర్వాత సైదుల్ సార్ ఇచ్చినటువంటి క్లారిటీ, అలాగే ప్రొడక్ట్స్ మీద ఉన్నటువంటి ఒపీనియన్, సో నిజంగా అంత నెగిటివ్ మైండ్ ఉన్న వ్యక్తిని సైదుల్ సార్ స్టేజ్ మీద ఎక్కి షేక్ హ్యాండ్ ఇచ్చి సో చాలా బాగా చెప్పారు సార్ అని చెప్పేసి, నేను నెగిటివ్ ఉన్న వ్యక్తిని ఇలా పాజిటివ్ అయ్యాను అని చెప్పేసి సో ఇమీడియట్ కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకొని నాకు ఉన్నటువంటి గ్యాస్ పెయిన్ ఏదైతే ఉందో సో జస్ట్ 15 days లో ఇందులో ఉన్నటువంటి కుకింగ్ ఆయిల్ యూజ్ చేసుకుంటే, టీ పౌడర్ యూజ్ చేసుకుంటే 15 రోజులలో పోయింది సార్, రైట్. సో 15 రోజులలో పోయింది. నైట్ 1 గంటలకు ఇదేదో మంత్రి ఇచ్చిన నూనె లాగా జనరల్ గా అలా అంటాం కదా, సో ఇది అలా ఏదో మిరాకిల్ జరిగింది ఇది కాదు అని చెప్పేసి నైట్ 1 గంటలకు నాన్ వెజ్ తోటి తిని చూస్తే డైజెషన్ సిస్టమ్ అవుతుందా లేదా అని చెప్పేసి మంచి ఈజీ డైజెషన్ అయింది, మోషన్ ఫ్రీ ఉంది. సో ఎలాంటి ఉబ్బరం అట్లాంటిది సో అలాంటిది ఏది ఫీలింగ్ లేకుండే, రైట్. చాలా బాగుందని అనిపించింది. మా మేడం కూడా మైగ్రేన్ ప్రాబ్లం ఉండే, సో ఆవిడ కూడా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఇంకేందో తెలుసుకో అని చెప్తే సో కొంచెం ఈగో అడ్డు వస్తుంది, ఎందుకంటే పిలిస్తే రాలేదు కదా, ఫ్రెండ్ పిలిస్తే బదిలాడించుకున్నాను కదా. సో అంతా నేను నా ఫ్రెండ్ కాల్ చేసి ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్, చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ కొన్ని, సో బాగుంది ఓకే. నాకున్నటువంటి మేజర్ ఇష్యూ ఏంటి అంటే సయాటికా ప్రాబ్లం. సో రమేష్ ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ఆయిల్ ఏదైతే బాగుంది, నా సయాటిక నాకు ఉన్నటువంటి ప్రాబ్లం సయాటిక, ఆ సయాటిక ప్రాబ్లం కనుక పోతే సో వెస్టేజ్ అనేదాన్ని నా గుండెల్లో పెట్టుకుంటాను రా అని ఆ రోజే చెప్తాను నేను, రైట్. డెఫినెట్లీ రా నువ్వు వచ్చి తీసుకో అని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. అలోవెరా, ఆమ్లా, నోని, కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్, ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో వాడాను, ప్లాక్సైల్ వాడి సో జస్ట్ 40 days సార్. 40 days తర్వాత సో ఒక మనిషికి తెలంగాణ లాంగ్వేజ్ లో చెప్తాను, ఒక పెయిన్ ఏదైనా నొప్పి ఉండి 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 సడన్లీగా ఆ పెయిన్ పోతే సొమ్మగా అనిపిస్తుంది చూడు, నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది. వా వండర్. అంటే కొన్ని కొన్ని పనులు అంటే కూర్చోవడము, లేవడము, కారు క్లచ్ తొక్కడం ఇట్లాంటి వాటిని నేను చేయకపోయేవాడిని. సో అట్లాంటిదంతా లేదు. సో వండర్ అనిపించింది. సో ఇమీడియట్లీ గా ఫ్రెండ్ కాల్ చేసి బాగుందిరా ప్రొడక్ట్స్ అంటే, హయత్ నగర్ లో ఫస్ట్ 1 day సెమినార్ భారత్ పెట్రోల్ పంప్ పక్కన ఆ మీటింగ్ కి వెళ్ళాను సార్. ఆ రోజు మహాగురుజీ మన ఎంఎస్ఆర్ గారి యొక్క ఎంట్రీ నిజంగా ఆ రోజు మిరాకిల్ అనిపించింది. ఏంది ఇంత ఆదరణ ఎక్కడ నేను చూడలేదు. సో ఇంత ఎథికల్ గా ఏమి ఇచ్చింది మనిషి ఇంత మందికి.
ఎందుకు ఇంత ఆదరణ చూపుతారు అని చెప్పేసి, సో ఇది కదరా ఇట్లాంటి ఏమంటారు ఎథికల్ గా, సో ఇలాంటి జెన్యున్ గా ఉన్నటువంటివి వాటి గురించి కదా మనం వెతుకుతున్నది అనుకున్నాను. సో నా ఫ్రెండ్ కు తెలుసు బాగా ఏంది అంటే, సో మేము చదువుకునే టైంలో వి వాంట్ టు బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్, సో వి వాంట్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ. సో ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ మీద ఉన్నాం కాబట్టి సో వాడు గట్టిగా పట్టుకున్నాను. సో ఖచ్చితంగా వీళ్ళలో ఆ తత్వం ఉంది, దీనికి అర్థం చేస్తే చాలు అని చెప్పేసి, సో అక్కడి నుంచి నా స్టార్ట్ అయింది సార్ జర్నీ. 1 month కంటిన్యూగా ఒక 20-25 మీటింగ్లు, వారానికి 4 రోజులు, నెలలో 4 రోజులు వెళ్ళాను ఆఫీస్ కి. సో ఆ మంతే సో నా ఫ్రెండ్ ఏమన్నాడు అంటే ఒక మాట అన్నాడు, రే బ్రాంచ్ డైరెక్టర్ ఒకటే నెలలో అయిన వాళ్ళు లేరురా అని. సో ఇదెంత పని రా అని చెప్పేసి, సో ఫస్ట్ మంత్ లోనే ఆ బ్రాంచ్ డైరెక్టర్, అంటే నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యి పని చేస్తున్నానో ఆ మంత్ లోనే బ్రాంచ్ డైరెక్టర్ కావడం జరిగింది. సో నాకు అంత ముందుకు ఏమి వచ్చిందో నేను ఏం చెక్ చేసుకోలేదు, నా మొదటి చెక్ అదే అనుకుంటాను. సో 16,606 రూపాయలు వచ్చింది సార్ బ్రాంచ్ చెక్. సో అలా చేసుకుంటూ నెక్స్ట్ మంత్ సిల్వర్, నెక్స్ట్ మంత్ గోల్డ్. సో గోల్డ్, సో నాకు అప్పుడు ఫస్ట్ టైం పరిచయం అయినటువంటి లీడర్స్, సో ప్రేమలత రెడ్డి నాతో పాటు, సో జంగే సార్ సాఫ్ట్వేర్. సో తనకు కూడా కొన్ని చెప్పగానే వచ్చి కూర్చొని విని పాండ్ సార్ తో మాట్లాడిస్తే, సో కనెక్ట్ అయ్యి కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చి, అలాగే నా కొలిక్ ఓకేనా భగీరథ్ సార్, సో తను వీళ్ళందరూ నాతో వెన్నంటి ఉండి నన్ను బ్రాంచ్ చేసి తర్వాత 1 by 1 సో జంగే సార్, సో అతను కూడా బ్రాంచ్ చేసినప్పుడు నేను గోల్డ్ అయ్యి తెలుగు తోటి 27,000 చెక్ పెట్టాను సార్. సో 27,000 చెక్ పెట్టిన తర్వాత అదే మంత్ తనకు అప్పటికే మెక్సికో జాబ్ ఆపర్చునిటీ రావడం తోటి, సో తను మళ్ళీ మెక్సికో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ టీం అంతా, సో ర్యాపిడ్ ఫోర్స్ లో వచ్చినటువంటి టీం అంతా మెల్లగా ఇదవుతుంది. సో కొంచెం అక్కడ స్టార్ట్ అయింది నాకు కూడా, అసలు ఏంది దీని లైన్ ఏంది, దీని డెప్త్ ఏంది, దీని కథ ఏంది అని చెప్పేసి కొంచెం అప్పుడు ఆ అప్లైనర్ కొంచెం అతనికి నాకు ఒక 2 months 3 months గ్యాప్ అంతే. సో తాను సెట్ చేసుకుంటున్నాడు. సో అంతలో నేను, సో అతను కూడా ఎంతో కొంత కంపేర్ చేస్తే అతను సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు, నేను మీడియా మార్కెటింగ్ వచ్చాను. సో నువ్వే చూసుకుంటే కొంచెం అటు ఏమంటారు ఆటుపోట్లు ఎదురైనాయి ఖచ్చితంగా, కానీ దీన్ని ఏదో రకంగా కీలవాళ్ళ నిలబడాలని అని చెప్పేసి ఎవరిని పట్టుకోవాలని ఎదుగుతున్న సమయంలో ఒక రోజు ఆలోచన వచ్చింది నాకు. సో పాలం శ్రీ సార్ అనే వ్యక్తి గవర్నమెంట్ పంచాయతీ సెక్రటరీ జాబ్ రిజైన్ చేసి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అవర్ గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండ్ సార్. ఎస్, సో అతన్నే పట్టుకుంటే ఈ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి, సో ఏమంటారు గట్కే సార్ టిఎల్సిపిలో ఆ రోజు సార్ది మీటింగ్ ఉంటే, సో నాకు అనుకోకుండా ఒక వ్యక్తి వస్తా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత రాలేదు. సో రాకపోయినప్పుడు అవర్ గ్రేట్ లీడర్ బీపీ మేడం, శివగామిగా తెలుసుకున్నటువంటి బీపీ మేడం ఏమన్నదంటే, ఒక్కసారి సార్ని కారులో ఉన్నాడు వెళ్ళి కలవండి సార్, మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో. సో ఎందుకంటే అప్పటికే నేను ప్రతిరోజు అర్చన మేడం గారితో బీపీ మేడం గారితో మాట్లాడుతూ ఉండేవాడిని, మేడం ఇదేంటి అదేంటి. సో వీళ్ళని బుర్ర తినేవాడిని. సో పాపం కొంచెం చాలా సార్లు ఇబ్బంది పడ్డారు. సో మీరు అన్ని అడుగుతున్నారు కదా సార్, ఒక రోజు ఈ సార్ని అడగండి, సార్ కొంచెం లీజర్ ఉంది, సార్ సెషన్ వచ్చేంత వరకు అని చెప్తే ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను సార్, ఎస్ ఈజ్ మై మెంటర్ అని చెప్పేసి సార్ ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకొని, సో పార్ట్ టైం గా 10 నెలలు గడిచిపోయింది. సో 10 నెలల్లో నాకు వచ్చినటువంటి చెక్ 52,000 సార్, యాజ్ అ స్టార్ డైరెక్టర్ గా కార్పొరేట్ అచీవ్ వైఫై. సో తారా కన్వెన్షన్ లో మీటింగ్ జరుగుతున్న సమయంలో నేను పాండ్ సార్ తో డిస్కస్ చేసి, సార్ నా జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరు ఉన్నారు, ఎవరు ఆలం శ్రీన్ సార్ ఉన్నారు ప్లస్ పాండ్ సార్. సో వీళ్ళిద్దరు అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే సో ఈవెన్ సైదుల్ సార్ ఇచ్చినటువంటి క్లారిటీ, సీన్ సార్ ఇచ్చినటువంటి ధైర్యం, సో అవర్ గ్రేట్ లీడర్ పాండ్ సార్ ఇచ్చినటువంటి భరోసా, నేనున్నాను వెంకట్ సార్ అని చెప్పేసి. సో అలాంటి సమయంలో వాళ్ళిద్దరి మధ్యన నేను ఈ నిర్ణయాన్ని వెలిపిస్తే, సో పాండ్ సార్ అన్నాడు ఆలోచన మీకే వచ్చింది, నిర్ణయం కూడా మీరే తీసుకోండి అని. కానీ సీన్ సార్ అన్నాడు, వెంకట్ సార్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్, డిపెండ్స్ ఆన్ టీమ్. సో మీకు వచ్చే ఇన్కమ్ అక్కడ ఆల్మోస్ట్ 1 lakh అంటున్నాడు. సో 1 lakh అనేది చిన్నది కాదు. ఇక్కడ ఒకవేళ రాకపోయినా అంటే నేను 3 months రాకపోయినా నేను పే చేసుకుంటాను సార్ అంటే 3 months కాదు 1 year రాకపోయినా పర్లేదు అని అనుకున్నప్పుడే రా అని చెప్పిండు. సో డెఫినెట్ గా ఒక 2 నెలలు వెయిట్ చేసి నా జాబ్ రిజైన్ చేసి, సో ఈ రోజు నిలబడ్డ 4 నెలల్లోనే జాబ్ రిజైన్ చేసిన 4 నెలల్లోనే సార్. సో 14 ఏళ్ళు బయట పనిచేస్తే నాకు వచ్చినటువంటి ఇన్కమ్ సో 80+ అంటే సాలరీగా. సో ఇక్కడ 10 నెలలు పార్ట్ టైం, జస్ట్ 4 నెలలు
ఫుల్ టైమ్ లో తీస్తే 80,000 రూపాయలు వచ్చింది సార్. సో అనిపించింది ఒక్కసారి ఈ వండర్ అనేది ఇది ఎవరిది మరి సక్సెస్ ఎక్కడిది అంటే ఎంటైర్ నా సక్సెస్ లో కారణమైనటువంటి ప్రతి ఒక్క లీడర్ నేను పేరు పేరు ముఖ్యంగా నా లైఫ్ లైన్స్ వాళ్ళు లేని నేను లేను. సో దీనికి కారణం ఇట్స్ అ టీమ్ వర్క్ సార్. సో టీమ్ వర్క్ దానికి కారణం టీమ్ వర్క్. సో దీని మీదనే ఒక చిన్న నేను జర్నీ ఏమంటారు చిన్నది షేర్ చేస్తాను మీకు. సో సబ్జెక్ట్ ఏంది అనేది. సో 14 ఏళ్ళు బయట సాధ్యం కానటువంటిది ఇక్కడ 14 నెలల్లో సాధ్యం అవడానికి కారణం ఏంటి అని చెప్పేసి. సో సో ఇక్కడ ఉన్నది ఏంటంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్ సార్. సో టీమ్ వర్క్ ఈ రోజు నేను 14 సంవత్సరాలలో అచీవ్ కానటువంటిది జస్ట్ 14 నెలల్లోనే సో 80,000 రూపాయలు తీసుకోవడం కారణం ఏంటి అంటే సో టీమ్ వర్క్ సార్. సో టీమ్ వర్క్ అంటే ఎలా అంటే ఒకసారి ఈ ఇమేజ్ ని చూడండి సార్, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటివన్నీ పక్షులు, రైట్? సో పక్షులు ఎలా వెళ్తున్నాయి అంటే ఒక వి షేప్ లో వెళ్తున్నాయి, రైట్? సో వి షేప్ లో వెళ్తున్నాయి. వీటిని మీరు ఫైండ్ అవుట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో టీమ్ వర్క్ అనేది ఏంటి అంటే సో జనరల్ గా ఎక్కడ లేదు అంటే టీమ్ వర్క్ ఎక్కడైనా ఉన్నది సార్. టీమ్ వర్క్ ఎక్కడైనా ఉన్నది. సో ఒక్కసారి లీడర్స్ నా వాయిస్ ఓకేనా? ఒక్కసారి చాట్ బాక్స్ లో చాట్ చేయరా, వాయిస్ ఓకే అయితే క్లియర్ అయితే. రైట్ సార్, రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో టీం వర్క్ ఎక్కడ ఉంది అంటే చూడండి సార్. సో మనం తినే అన్నం తినాలి అంటే మన చేతికున్నటువంటి వేళ్ళు మొత్తం టీం వర్కే చేస్తాయి. ఒక ముద్ద నోట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ముద్ద అరిగించాలి అంటే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మొత్తం టీం వర్క్ చేస్తాయి, రైట్? సో అంతేకాదు ఈ భూమి మీద ప్రాణకోటి బ్రతకాలి అంటే సో పంచభూతాలు గాలి నీరు, ఓకేనా? సో ఇవన్నీ కూడా టీం వర్క్ చేస్తాయి. సూర్యుడు వచ్చేంత వరకు చంద్రుడు, చంద్రుడు వచ్చేంత వరకు సూర్యుడు అని చెప్పేసి ఇలా రైతు, ఒక కూలి, ఒక మేస్త్రి, ఒక సాఫ్ట్వేర్, వీళ్ళందరూ ఇందులో పొలిటీషియన్ వచ్చేసరికల్లా మండల విలేజ్ లో సర్పంచ్, మండలంలో వీళ్ళందరూ డివిజన్ వరకు అప్ టు యుఎస్ ప్రెసిడెంట్ వరకు వీళ్ళంతా కూడా చేసేది ఏంటి అంటే టీం వర్క్ తోటే సార్. ఎస్, టీం వర్క్ తోటే గెలుస్తున్నటువంటి వ్యక్తులు. సో మరి ఎలా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చాలి అంటే సో 14 ఏళ్ళు ఒక సింగిల్ గా ఉండి వ్యక్తిని నేను ఏం సాధించలేంది. సో ఈ టీం వర్క్ ద్వారా ఏం సాధించాము అంటే కారణం అదే సార్. సో 14 ఏళ్ళు సాధించింది సో టీం వర్క్ ద్వారా సాధించింది ఏంటి అంటే ఇది అన్నట్టు. సో మీనింగ్ ఆఫ్ టీం వర్క్ అంటే ఒక ఒంటరిగా ఉన్న వ్యక్తి అంటే నేను ఒక ఉద్యోగంలో 14 ఏళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తిని సాధించినటువంటి విజయాన్ని ఈ టీం ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా కలిసి సో ఇది సక్సెస్ ని ఏర్పాటు చేశాను. చిన్న సక్సెస్ సార్ ఇది. ఈ సక్సెస్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్షుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది. సో మనం ఒకసారి చూడండి, ఈ పక్షులు అనేవి ఎలా అంటే అక్టోబర్ నెలలో సో ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల నుంచి ట్రావెల్ చేస్తూ నెల్లూరులోని ఉన్నటువంటి కొల్లేరు సరస్సుకు వస్తాయి సార్. కొల్లేరు సరస్సుకు వస్తున్నప్పుడు కొన్ని వేల పక్షులు సో కొన్ని వేల కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేయాలి కాబట్టి ఆకాశంలో సో ఏమంటారు విహరిస్తున్న సమయంలో గుంపుగా అన్ని గజిబిజిగా వస్తే గాలి వేగానికి అన్ని 100 కిలోమీటర్ల జర్నీలో అలసిపోతాయి అనే ఉద్దేశంతో అవన్నీ ఒక ప్లానింగ్ తోటి ఒక టీం వర్క్ గా ఒక పక్షి ముందుగా ఉండి మిగతావన్నీ సైడ్ పోటీ ఉండి సో కొన్ని కిలోమీటర్స్ ఒక పక్షి దానికి లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. సో అది కొద్దిగా అలసిన తర్వాత రైట్. సో ఇక్కడ లెసన్ ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి సో ఒక లెసన్ ప్రకారంగా టీం వర్క్ చేస్తాయి. ఎలాంటి టీం వర్క్ చేస్తాయి అంటే ఒక పక్షి ముందు వెళ్తూ ఉంటది, తర్వాత మిగతా పక్షులన్నీ సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. సో సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఆ ముందు వెళ్తున్నటువంటి పక్షి ఆ గాలి వేగానికి అలసినప్పుడు కొద్దిగా ఒక సిగ్నల్ లాంటిది ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సైడ్ లో ఉన్నటువంటి పక్షి కూడా మళ్ళీ లీడ్ లోకి వెళ్తుంది. అంటే ముందు ఈ పక్షి సైడ్ లోకి వచ్చేస్తుంది. సో ఇలా ఈ టీం వర్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి సపోర్ట్ దొరుకుతుంది, రెండు
ఏదైతే రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది, సో కొలాబరేషన్స్, ఐడియాస్ అన్ని షేర్ చేసుకుంటాము. సో ఐడియాస్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత సో మనం గ్రూప్ గా ఉండి ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే సో టీమ్స్ అనేవి సక్సెస్ అవుతున్నాయి. సో చాలా టీమ్స్ ఇక్కడ వెస్ట్ లో చాలా టీమ్స్ కొన్ని సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయి, కొన్ని ఫెయిల్యూర్ గా అవుతున్నాయి. కారణం ఏంటి అంటే సో ఒక ఏమంటారు, ఇలాంటిది ఒక టీం వర్క్ లేకపోవడం అనేది అనిపిస్తుంది. ఉన్నా గానీ సో కింది స్థాయిలో ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను యాజ్ ఎ లీడర్ అంటే లైక్ మన పాండ్ సార్ గారు ఉన్నారు. సో సార్ ఏంటి అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దాన్ని కింది స్థాయి వరకు అప్ టు బ్రాంచ్ డైరెక్టర్ వరకు సో దాన్ని తీసుకెళ్తున్నాడు. సో తను ఏదైతే ఒక మోటో, ఒక విజన్ ఏదైతే పెట్టుకున్నాడో ఆ విజన్ యొక్క ఇదిని సో కింది వరకు తీసుకెళ్తున్నాడు కాబట్టి వీఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్ లీడర్స్ అవుతున్నాం, రైట్. సో ఇక్కడ ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎక్కడికక్కడ ఒక టీం వర్క్ తీసుకొని దాన్ని కింది వరకు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే సో టీం అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఒక ఒక విజన్ పెట్టుకోవడము లేదంటే ఒక ఒక రకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ఆ నిర్ణయాలని అనుకున్న సమయంలో సో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సమయంలో సక్సెస్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, సో నేను గ్రేట్ అని కాదు, చిన్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో నేను నా టీం కి ఎప్పుడు కూడా నేను కొంచెం సర్టన్ గా ఒక గోల్ పెట్టుకుంటాను ఎవ్రీ మంత్. సో నేను పెట్టుకున్నటువంటి ఏంటి అంటే చెప్తూ వస్తున్నాను, ఒక 20 మందికి అనుకున్నాను సార్. నేను ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ బిఫోర్ అంటే సో మార్చి లోపు 20 మందికి చెక్కులు ఇవ్వాలి అనుకున్నాను. అది ఎంతనే గానీ అని చెప్పేసి సో 22 మందికి ఇప్పించాను సార్, రైట్. 22 మందికి ఇప్పించాము 3,000 రూపాయల నుంచి 30+ వరకు. సో ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ ఇమీడియట్లీ గా మే లోపు ఖచ్చితంగా 30+ కావాలి అనుకున్నాను. ఎస్, లాస్ట్ మంత్ అచీవ్ అయ్యేది. సో 3,000 నుంచి 50,300 రూపాయల వరకు ఒక 32 మెంబర్స్ అచీవ్ కావడం జరిగింది. సో నేను కాదు, సో నాతో పాటు ఇలా ఒక టీం వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ సక్సెస్ అవ్వడానికి కారణం. సో మన గ్రేట్ లీడర్ ఏఎంసీఎం పాండ్ సార్ కూడా చాలా చాలా ఇన్నోవేషన్స్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం, సో సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉండడం, అందులో సో డిఫరెంట్ గా ఒక శ్రీశైలం టూర్, ఒక రిసార్ట్ టూర్, ఇవన్నీ సక్సెస్ లో భాగమైనది. సో ఇదంతా ఒక ఎలా సాధ్యమైంది అంటే ఒక టీం వర్క్ ద్వారా, రైట్. సో రెండోది వచ్చేసరికల్లా లెసన్ నెంబర్, ఇక్కడ నుంచి మనం పక్షుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లెసన్ నెంబర్ 2, ట్రూ లీడర్ డోంట్ క్రియేట్ ఫాలోవర్స్. ట్రూ లీడర్ డోంట్ క్రియేట్ ఫాలోవర్స్, దే క్రియేట్ మోర్ లీడర్స్. ఒక లీడర్, నిజమైన నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఫాలోవర్స్ కాదు, తనలాగా నాయకత్వ లక్షణాలు నేర్పుతూ ఉంటాడు, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ లైన్ ఉంది చూడండి. సో తను అడవికి రారాజుని, సో నేనే రారాజుని కాదు, నా తర్వాత ఉన్నటువంటి తరము లేదంటే పిల్లలు ఎవరైనా సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా హంటింగ్ అంటే ఆ యొక్క గాండివం అంటే ఆ గాండ్రింపు, సో ఆ యొక్క చరిష్మా అదంతా నేర్పుతూ ఉంటున్నాడు. సో ఎప్పుడు కూడా సార్ ఇక్కడ ఏం చేయాలి అంటే నిజమైన నాయకుడు ఎప్పుడు కూడా కింద నా ఇప్పుడు జనరల్ గా ఎగ్జాంపుల్ ఆన్సర్, సో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా కింద ఉన్న లీడర్లకు కూడా సో సారు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పట్టుకొని సో దాన్ని ప్రజెంటేషన్ చేయించుకుంటూ సో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని సక్సెస్ చేస్తూ ఉన్నాడు. సో ఏ రోజు కూడా విఎంసీఎం మెంబర్ అని చెప్పేసి ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఏంది, ఒక న్యూ వచ్చిన పర్సన్ ఏంది అనేది కాకుండా సో అతనిలో ఉన్న టాలెంట్ తీసి బయటకు ముందు పెట్టుకుంటూ సో ఈ రోజు సక్సెస్ఫుల్ చేపిస్తున్నటువంటి ఎంతో మంది లీడర్స్ ఉన్నారు. సో ఎప్పుడు కూడా ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఎప్పుడు కూడా సో ఫాలోవర్ గా ఉండి తనకే జేజేలు కొట్టుకుంటూ ఇది ఓన్లీ పొలిటికల్ గా నడుస్తుంది, కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ముఖ్యంగా వెస్టేజ్ సిస్టమ్ లో నడవదు. సో ఈ రోజు ఎన్నో టీమ్స్ ఉన్నాయి మనకు వింటున్నాం. సో నా చిన్న జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతి ఫాస్ట్ గా చిన్న టీం నుంచి అతి ఫాస్ట్ గా గ్రోత్ అయినటువంటి అసోసియేషన్ ఏదైనా ఉంది అంటే ఇలా ఎంఎస్ఆర్ అసోసియేషన్ అని. సో మన అవార్డ్ ఫంక్షన్ లో చాలా మంది చెప్తూ ఉన్నారు అన్నట్టు, రైట్. సో మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బే సార్ నుంచి వచ్చినటువంటి వాయిస్ కూడా నేను విన్నాను. ఎందుకంటున్నానంటే కారణం టీం వర్క్ సార్, ఆ కోఆర్డినేషన్, నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో తనలాగా ఎంతో మంది నాయకులను తయారు చేస్తున్నటువంటి లీడర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లీడర్స్. సో ఎక్కడి స్కూల్లో ఉన్నాయమ్మా ఈ రోజు ప్రపంచ 9 దేశాలలో సో మారు మోగిపోతుంది. కారణం ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఎంతో హేమీలు ఉన్నటువంటి వెస్టేజ్ లో మన అసోసియేషన్ లో పాండుకోర్ టీమ్ లో సో ఇట్లాంటివి ఎన్నో ఉండిపోయినాయి, రైట్. సో నెంబర్ 3 లెసన్ ఏంటి అంటే ఇక్కడ
ఏదైనా ఒక టీం సభ్యుడు ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు ఖచ్చితంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి టీం ని. సో తనని ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడే తనలో ఉన్నటువంటి ఇంకా ఎఫర్ట్ పెడుతూ ఉంటాడు. సో చిన్న చిన్న సన్మానాలు సత్కారాలు ఇట్లా మన ఇచ్చినటువంటి కంపెనీ తరపున అవార్డ్స్. సో మనం కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపున మన బూత్ క్యాంప్ లో కూడా సో అచీవ్మెంట్స్ అయినటువంటి లీడర్స్ కి అవార్డ్స్ ఇచ్చుకుంటూ, అలాగే ఎవ్రీ మంత్ న్యూ పిల్ లెవెల్ అచీవ్ అయినటువంటి లీడర్స్ కి సన్మానాలు సత్కారాలు చేసుకుంటూ సో ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి సో ఎప్పుడు కూడా టీం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా బిల్డ్ గా వెళ్ళిపోతుంటుంది సార్ ముందుకు. రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. నా చిన్న సక్సెస్ లైఫ్ లో ప్రతి ఒక్క లీడర్ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు, బిఎంసీఎం మై మెంటర్ పాండ్ సార్, బీపీ మేడం, అలాగే సో దాని ద్వారా నేను ఏమయ్యానంటే ఒక లేబర్ గా మారాను. నాకున్న తెలివిని నాకున్న శరీరాన్ని రెండింటిని కూడా వేరే వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల నేను ఒక లేబర్ అయ్యాను. సో జస్ట్ నాకు నేనుగా రియలైజ్ అయ్యి వెస్టర్న్ సిస్టంలో పరిచయం అయిన తర్వాత నా మైండ్ సెట్ ని యూజ్ చేసుకుంటే ఈరోజు ఎంతో చిన్నది సక్సెస్, పెద్దదాని కాదు నేను అనేది ఓపెన్ గా. సో కాకపోతే బయట అన్నేళ్ళు కష్టపడ్డదానికి జస్ట్ నాకు ఇక్కడ ఓన్లీ ఏమంటారు 14 నెలల్లోనే సో 15 నెలల్లోనే పార్ట్ టైం ఫుల్ టైం కలుపుకొని సో సక్సెస్ రావడం జరిగింది. సో ఆ సక్సెస్ నేను నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ సక్సెస్ లో భాగమైనటువంటి ప్రతి ఒక్క లీడర్ కి సో ఎంటైర్ ముఖ్యంగా టీం పాండుకోర్ సభ్యులైనటువంటి సహచరుడు మన మల్లేష్ సార్, నిజంగా నేను స్టార్టింగ్ లో నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో మంచి సక్సెస్ తీసుకుంటున్నటువంటి తను కూడా ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ, మనిషా మేడం ఈ రోజు నిజంగా నేను నిలబడడానికి, నాలో ఫైర్ కసిని తీసుకురావడానికి ఒక హౌస్ వైఫ్, ఒక ఆయమ్మ, ఒక స్టూడెంట్, ఇట్లా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, సో వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఒక చిన్న అమ్మాయి ఈ రోజుల్లో ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంత కష్టపడుతుంది. సో నాకేం రోగం వచ్చింది అని చెప్పేసి అన్నోసార్లు కష్టపెట్టుకొని పని చేస్తున్నాం. సో వీళ్ళందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి సో ఈవెన్ డాక్టర్ వరలక్ష్మి మేడం కూడా, ఎందుకంటే ఒక డాక్టర్ వృత్తిలో ఉండి కూడా తను కూడా సిస్టమ్ అర్థం చేసుకొని ఇందులో పనిచేస్తుంది అంటే ఏదో ఉంది అని చెప్పేసి సో ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్క లీడర్ని నేను సో ప్రతి పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సో లీడర్స్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఇప్పటికి కూడా వినడం లేదు. సో నా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు కూడా రాలేదు సార్. సో నేను చాలా ఇక్కడ ఒక అవుతావు, ఇట్లయితావు, అట్లయితావు, అట్లా రకరకాలుగా చెప్పారు సార్. రైట్. సో రాలేదా అంటే ఫైనాన్షియల్ గా నిజంగా నాకు ఈరోజు చదువుకున్న చదువు ఏదైతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఈ రెండు కలుపుకొని సో ఎంతో కొంత హైదరాబాద్ లో నేను వెస్టేజ్కి రాకముందుకే ఓన్ ఇల్లు, సో దాంతోపాటు చిన్న కారు, సో ఎంతో కొంత ఉంది. కానీ ఇది కాదు అని అనుకున్నాను. సో డెఫినెట్ గా నా గోల్ ఏదైతే ఉందో డిసెంబర్ వరకల్లా 3 లక్షలు ప్లస్ ఒక మంచి కారు, ఓకేనా, ఒక మంచి కారు, దాంతో పాటు ఒక 50 మంది లీడర్స్ చెక్కులు ఇప్పించుకుంటూ అందులో 5 మందికి మినిమం 1 లక్ష పైన ఇన్కమ్ ఇప్పించుకోవాలని చెప్పేసి గోల్ పెట్టుకున్నాను సార్. సో డెఫినెట్ గా నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో సో అవర్ గ్రేట్ అప్లైనర్స్ నిజంగా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ సో చాలా స్టార్టింగ్ లో కెరీర్ స్టార్టింగ్ లో చాలా సార్లు బీపీ మేడం కానీ అర్చన మేడం కానీ సతాయించిన రోజులుండే. నా ఫ్రెండ్ని కూడా సో చాలా సార్లు అన్నాను, నీకేం తెలియకుండా నాకేం చెప్తావురా, సో నాకు ఇది అది అని చెప్పేసి. సో సిస్టమ్ అర్థం అయిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఆలోచించింది ఏంటి అంటే ఆ రోజు ఈ బిజినెస్ నాది అనుకున్నాను. నేను ఏ రోజు కూడా ఏ రోజు అయితే ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నానో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా నాకు నా అప్లైనర్ మీద ఎవరు కానీ కోపం లేదు. ఎందుకంటున్నానంటే అవకాశం నా ఫ్రెండ్ ఇచ్చింది, దాన్ని వినియోగించుకుంటానా లేదనేది నా మీద డిపెండ్ అయింది. సో ఇది అప్లైనర్ది కాదు, అలాగని చెప్పేసి డౌన్ అయినది కాదు. సక్సెస్ వచ్చినా 100% నాదే, ఫెయిల్యూర్ వచ్చితే 1000% నాదే. సో ఎవరిని కూడా అనడానికి లేదు, ఖచ్చితంగా. సో నా వంతు ప్రయత్నంగా నాతో పాటు ఎక్కడ కూడా ఏ వరకు కూడా నేను ఏ రోజు కూడా నీ అనేది రాలేదు. ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే ముఖ్యంగా టీంలో
సో ఇలాంటిది లేదు. ఎందుకంటే సో నడిపించే నాయకుని దగ్గర ఉన్నటువంటి లక్షణాలు మన కింద కూడా వస్తాయి కాబట్టి సో ఎవరు కూడా ఏ రోజు కూడా అలాంటి రాగద్వేషాలు లేకుండా ఉన్నారు. సో నా సక్సెస్ లో భాగమైనటువంటి ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున సో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.